హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై. దీనికోసం 1/2 kg మటన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే కారము, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవటం వల్ల పీస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. అలాగే ముక్కకి ఉప్పు కారం కూడా బాగా పడుతుందండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మటన్ ఫ్రైకి. చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత మనం కుక్కర్లో చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. అడుగంటుకోకుండా, అంతేనండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అవ్వనిద్దాము. తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న మటన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతున్నాయి. ఒకసారి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని మనం మటన్ ఉడకటం కోసం సరిపోను వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. చూడండి, నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మటన్కి. మటన్ అనేది మరీ ముదురుగా కాదు, అలాగనే మరీ లేతగా కాకుండా మీడియంగా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. చూడండి, 4 విజిల్స్ తర్వాత మటన్ అనేది 80% కుక్ అయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు, అలాగే సోంపు వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. అవి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ అనేది మంచిగా వేగటం కోసం కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ అనేది కూడా మెత్తబడినాయి కదా. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకుందామండి. కొంచెం వాటర్ ఉంటుంది, వాటర్తో పాటే వేసేయండి, బాగుంటుంది. చూడండి, మీకు ఇప్పుడు పీస్ అనేది ఎలా ఉడికిందో చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉడికిందండి పీసు. నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకునేటప్పుడే ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. అలాగే తినేటప్పుడు కూడా బాగుంటుంది, సాఫ్ట్గా ఉడికి. ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 3-4 నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేసుకుందామండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 4 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం చక్కగా ఇనికిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇందులోకి స్పైసెస్ వేసుకుందాము. ఉప్పు, కారం అనేది నేను ముందే సరిపోను వేసానండి. మీరు అప్పుడు వేయకుండా ఇప్పుడు వేయాలనుకుంటే ఇప్పుడు కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. నేను ఓన్లీ ధనియాల పొడి 1 స్పూను, అలాగే గరం మసాలా 1 స్పూను, ఒక 1/2 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీగా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. వైట్ రైస్లో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుంది. పీస్ కూడా సాఫ్ట్గా. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.